నమస్తే. CH9 న్యూస్కి స్వాగతం. జర్నలిస్టుల సంక్షేమానికి ఏపీడబ్ల్యూజేఎఫ్ యూనియన్ కృషి చేస్తుందని చిత్తూరు జిల్లా కన్వీనర్ వరదరాజులు, సీనియర్ జర్నలిస్ట్ జయరాజులు తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు చిత్తూరు నగరంలోని MSR మున్సిపల్ కాంప్లెక్స్లో యూనియన్ కార్యాలయాన్ని ప్రారంభించి అనంతరం మీడియాతో మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమమే పరమావధిగా ఈ యూనియన్ కృషి చేస్తుందన్నారు. ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు తిరుపతి ప్రధాన కార్యాలయంగా ఉండేదని, ప్రస్తుతం జిల్లాల విభజన అనంతరం చిత్తూరు జిల్లా నూతన కార్యాలయాన్ని నేడు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జర్నలిస్టుల హక్కుల కోసం పోరాటం సాగిస్తామన్నారు. జర్నలిస్టులపై దాడిని ఖండించడమే కాకుండా వారికి కష్టాల్లో అండగా ఉంటామన్నారు. ప్రతి ఒక్క జర్నలిస్టు సభ్యత్వం పొంది యూనియన్ను బలోపేతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టు కేశవులు, జయచంద్ర, కృష్ణానందరెడ్డి, CKN ప్రకాష్, దినేష్, నాగరాజ్, కుబేరన్ తులసి, కృష్ణమూర్తి, యాదేంద్ర రెడ్డి, సాక్షి మురళి, 7 న్యూస్ మురళి, వార్తా చందు, CPM జిల్లా ప్రధాన కార్యదర్శి వాడ గంగరాజు తదితరులు పాల్గొన్నారు. సేఫ్టీగా ఉన్నాడో అదే విధమైనటువంటి రీతిలో జర్నలిస్టుల సంక్షేమం కోసం ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ కృషి చేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా రాబోయే కాలంలో కూడా ఈ జర్నలిస్టుల దాడుల నియంత్రణ కానీ, జర్నలిస్టులకు రావాల్సిన హక్కుల గురించి కానీ, జర్నలిస్టుల యొక్క వెల్ఫేర్కి సంబంధించి కూడా వివిధ కార్యక్రమాలు రూపొందించి విస్తృతంగా జర్నలిస్టు వర్గాన్ని విస్తృతంగా కూడగట్టి ఐక్య ఉద్యమాల ద్వారా మేము ఈ యొక్క జర్నలిస్ట్ ఫెడరేషన్ ని నడపబోతున్నాం. ఈ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఎప్పుడు అన్ని వేళలా జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉంటుందని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.